సియా పెట్టిన లాయర్ పేరు అశుతోష్ శ్రీవాస్తవ్. ఆయన మెయిన్ లాయర్ కింద ఉంటారు, ఎందుకంటే అక్యూజ్డ్ ఆవిడని సెలెక్ట్ చేసుకుంది కాబట్టి, పేపర్ మీద సంతకాలు పెట్టింది కాబట్టి. ఆయన రిమాండ్ నుంచి విడిపించి అమ్మాయికి బెయిల్ ఇప్పిద్దామని తెగ ట్రై చేశారు, కానీ అది రాలా. జూలై 3 వరకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అంటే రేపటి రోజున ఆ అమ్మాయిని మళ్ళీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి, వడగావ్ కోర్టు ముందు మహారాష్ట్రలో. అండ్ దేల్ బి అనదర్ అపీల్. సో కేసు అక్కడ ఉంది. అండ్ నేను అన్నాను కదా, పేరెంట్స్ ముందు చెప్పిన వర్షన్ కి ఇప్పుడు చెప్తున్న వర్షన్ కి మేజర్ డిఫరెన్స్ ఉందని. అది ఏంటి అంటే, లాయర్స్ చెప్పిన వర్షన్ క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ సిస్టమ్ భారతదేశంలో కాకుండా బయట ఎక్కడా చూడలేమని చెప్పి ఆయన అంటున్నారు. ఏది ఫియాన్సీని చంపేసే అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? భర్తని భార్యని చంపింది అనేది ఒకటి. ఇవాళ లోహాగఢ్ ఫోర్ట్ లో మా అమ్మాయి తోసిందనడానికి ఎటువంటి గ్యారంటీ లేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, జరగనివ్వండి. మా అమ్మాయిని వాళ్ళు అనవసరంగా పాయింట్అవుట్ చేస్తున్నారు ఈ టైంలో. ఖేతన్ అనే అబ్బాయి మాకు ఇవాళకి చాలా ఇష్టం, ఆ అబ్బాయి మీద అంతే రెస్పెక్ట్ ఉంది. అలా అని చెప్పి జస్ట్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో మా అమ్మాయి మీద బురద చల్లడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అమ్మ వర్షన్. ఇండియన్ పేరెంటింగ్ లో నిజంగా ఈ ఇష్యూ ఉందా? అండ్ ఇక్కడ కిడ్స్ కూడా పేరెంట్స్ కి ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఎక్కడో ఒక డిపెండెన్సీ ఉంది. ముఖ్యంగా ఈ ఫ్యామిలీ రన్ బిజినెస్ కూడా ఆయన అడ్రస్ చేస్తూ 10 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉండే ఎస్ఎంఈ బిజినెస్లన్నీ, ఇందులో ఏ ఇన్నోవేషన్ ఉంది చెప్పండి? చేతన్ భగత్ గారి పేరు మీద చాలా మంది వినే ఉంటారు కదా. ఈ 5 పాయింట్ సమ్మన్ అనే బుక్ ఉంటుంది. అండ్ చాలా విషయాల మీద రియాక్ట్ అవుతుంటారు. ఆయన మీద రకరకాల వ్యక్తికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. చాలా మంది ఆయన చెప్పిన వాటితో ఏకీభవించారు కూడా. టూ సింప్లిస్టిక్ గా మాట్లాడతారు, లేదా వెరీ కాంట్రవర్షియల్ గా మాట్లాడతారు అంటుంటారు. ఆయన ఇప్పుడు ఈ సియా గోయల్ కేసు మీద ఒక ఆర్టికల్ రాశారు. అది నేషన్ వైడ్ టాపిక్ అయింది. దాని హెడ్డింగ్ వై సియా కుడెంట్ సే నో టు మ్యారేజ్ అని చెప్పి, ఇండియన్ పేరెంటింగ్ మీద స్ట్రక్చరల్ గా భారతదేశంలో ఉండే ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేస్తూ ఈ కేసుని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక ఆర్టికల్ రాశారు. అందులో మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ వాటి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. బట్ నాకు ఫ్యాసినేటింగ్ అనిపించిన విషయం ఏంటంటే, ఆయన ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్. ఆయన అంటారైనా సియా చేసిన అసలు తప్ప రైటా, అసలు హత్య చేయడం తప్ప రైట్ అంటే అది తప్పే, అది కామన్ సెన్స్ అదే. కానీ ఈ కేసు వల్ల మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని మాట్లాడడానికి మనకు ఒక ఆస్కారం వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఒక పరీక్ష రాస్తూ ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ ప్రెషర్ భరించలేక చనిపోతే, ఒకవేళ మన ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడతాం కదా, ఇండియన్ పేరెంటింగ్ గురించి మాట్లాడతాం కదా, ఒక కేసు అని కూర్చోం కదా మనం. అలాగే ఈ పర్టికులర్ కేసు వల్ల, ఈ కేసు ఎక్సెప్షన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ అయినప్పటికీ, జనరల్ గా పిల్లలకి పేరెంట్స్ కి మధ్యలో ఉండే ఈ డైనమిక్ ఏదైతే ఉందో, అది ఎంత డేంజరస్ భారతదేశంలో మాట్లాడాలి అనేది ఆయన పాయింట్. ఇక్కడ దీనికి ఒక స్ట్రాంగ్ క్రిటిక్ కూడా ఉంది, చాలా మంది రాస్తున్న విషయం. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ముందు అసలు ఆయన ఏమంటున్నాడో మనం విందాం. తర్వాత సియా పేరెంట్స్ ఒక 40 నిమిషాల ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు. మీకు గుర్తుంటే 4 రోజుల క్రితం వీడియో చేశాను నేను. ఆ అమ్మాయి తండ్రి ఒక హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని మాట్లాడారు. తప్పు చేస్తే నా కూతురిని కూడా ఆ పర్టికులర్ పాయింట్ నుంచి పాడేయండి లోహాగఢ్ ఫోర్ట్ లో అని చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది కదా. आरोपियों जो भी, जैसे कि अभी आपने मेरी मिसेस को पूछा कि वो आपकी बेटी है, अगर वो मेरी बेटी भी अगर दोषी पाई गई तो मैं तो यही कहूँगा कि कोर्ट इसमें देर नहीं करे, उसको भी वही किले पे लेके जाके उसको भी सेम उसी अवस्था में वहाँ से धक्का देके उससे भी ख़त्म कर दिया जाए. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న మాటలో కొంచెం డీవియేషన్ ఉంది. అది ఏంటి, ఎందుకు, వాళ్ళు ఏం పాయింట్స్ చెప్తున్నారు, ముఖ్యంగా అబ్బాయి ఫ్యామిలీ గురించి, వాళ్ళ కూతురు గురించి. ప్లస్ కిరణ్ బేది గారు కూడా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆవిడ కూడా రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ సెపరేట్ ఈవెంట్స్ అయినా దీని కాంటెక్స్ట్ లో చూడడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక డిస్కషన్ కి, ఒక డిబేట్ కి తెరలేపుతుంది. మన సొసైటీలో నిజంగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే డిస్కషన్ నేను ఒక్కనే మాట్లాడడం కాదు. మీకు అనిపించింది కూడా మీరు కామెంట్స్ లో రాయడం ద్వారా, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం ద్వారా ఖచ్చితంగా మనకు సొల్యూషన్స్ దొరుకుతాయి. అందుకని ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఈ వీడియో ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి నేషనల్ టాపిక్స్ వరకు, అది ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అయినా, మనందరం ఆడుకునే భాషలో సింప్లిఫై చేసి నా స్టైల్లో మీ ముందు పెట్టేస్తా. మీలో ఎవరు కొత్త వాళ్ళు చూస్తున్నా ఈ నాలెడ్జ్ ఫీల్ మిస్ అవ్వకుండా మీ దాకా రావాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా చేతన్ భగత్ నుంచి మొదలు పెడదాం. సారీ, చేతన్ భగత్ గారి ఆర్టికల్ కానీ ఆయన ఏమంటున్నారు మీ ముందు పెట్టే ముందు కొంచెం రేజ్ బైట్గా ఉండొచ్చు. ముందు అసలు ఆ పేరెంట్స్ ఏమంటున్నారు మనం ఒకసారి వినాలి. ముఖ్యంగా వాళ్ళ మదర్, షీఈస్ బీయింగ్ వెరీ క్లియర్. మేము కానీ, మా ఫ్యామిలీ కానీ, సియా కానీ, అబ్బాయి ఫ్యామిలీకి ముందు చాలా నచ్చింది. సియాని వాళ్ళు బాగా ఇష్టపడ్డారు కాబట్టి ఈ మ్యారేజ్ కుదుర్చుకున్నారు. అలాంటి వాళ్ళకి సడన్ గా మేము విలన్స్ ఎలా అయిపోతాం, మేము సడన్ గా సియా మీద పాయింట్అవుట్ ఎలా చేస్తారు? ఇవాళ నేను ఆడికి విలన్ గా కనిపించవచ్చు. ఎవరిని, కేతన్ మదర్ని ఉద్దేశిస్తూ ఆవిడ అంటున్నారు. ఇవాళ నేను విలన్ గా అనిపించవచ్చు, కానీ ఆ రోజు క్వశ్చన్స్ ఎందుకు రేస్ చేయలేదు? మా అమ్మాయి సియాకి అబ్బాయి అంటే చాలా ఇష్టం, కేతన్ అంటే అది డే 1 నుంచి ఇష్టం అలాగే ఉంది. ఏ రోజు మా దగ్గరికి వచ్చే అబ్బాయి అంటే ఇష్టం లేదని చెప్పలేదు. ఇవాళ లోహాగఢ్ ఫోర్ట్ లో మా అమ్మాయి తోసిందనడానికి ఎటువంటి గ్యారంటీ లేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, జరగనివ్వండి. మా అమ్మాయిని వాళ్ళు అనవసరంగా పాయింట్అవుట్ చేస్తున్నారు ఈ టైంలో. కేతన్ అనే అబ్బాయి మాకు ఇవాళకి చాలా ఇష్టం, ఆ అబ్బాయి మీద అంతే రెస్పెక్ట్ ఉంది. అలా అని చెప్పి జస్ట్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో మా అమ్మాయి మీద బురద చల్లడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అమ్మ వర్షన్. इतना प्यार दिया केतन जी ने 4 महीने में, बहुत प्यार दिया. मम्मी जी, पापा जी, जितना मेरा साहिल भी मुझे प्यार नहीं देता था, उतना उन्होंने प्यार दिया मुझे. कि बेटी पर ही आरोप लग रहा है उनकी हत्या का. वो तो जांच पड़ताल के बाद पता चलेगा कि क्या हुआ क्या नहीं हुआ, तो भगवान ही बता सकते हैं. क्योंकि उस टाइम पे ना तो हम मौजूद थे, ना और कोई मौजूद, जो भी था
సరే ఈ కేసు ఎక్కడ దాకా వచ్చింది ఏంటి జుడిషియల్గా ఏం నడుస్తుంది అంటే ప్రస్తుతానికి ఇద్దరు లాయర్స్ ఉన్నారు. వీళ్ళ పేరెంట్స్ పెట్టిన లాయర్ ఒకరు, సియా పెట్టుకున్న లాయర్ ఒకరు. సియా పెట్టిన లాయర్ పేరు అశుతోష్ శ్రీవాస్తవ్. ఆయన మెయిన్ లాయర్ కింద ఉంటారు ఎందుకంటే అక్యూజ్డ్ ఆవిడని సెలెక్ట్ చేసుకుంది కాబట్టి, పేపర్ మీద సంతకాలు పెట్టింది కాబట్టి. ఆయన రిమాండ్ నుంచి విడిపించి అమ్మాయికి బెయిల్ ఇప్పిద్దామని తెగ ట్రై చేశారు కానీ అది రాలా. జూలై 3 వరకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అంటే రేపటి రోజున ఆ అమ్మాయిని మళ్ళీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి, వడగావ్ కోర్టు ముందు మహారాష్ట్రలో. అండ్ దేల్ బి అనదర్ అపీల్. సో కేసు అక్కడ ఉంది. అండ్ నేను అన్నాను కదా, పేరెంట్స్ ముందు చెప్పిన వర్షన్ కి ఇప్పుడు చెప్తున్న వర్షన్ కి మేజర్ డిఫరెన్స్ ఉందని. అది ఏంటి అంటే లాయర్స్ చెప్పిన వర్షన్ క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు చెప్పింది కరెక్టా కాదనే డిబేట్ లోకి నేను వెళ్ళట్లేదు. అండ్ ఆల్సో మనం ఏదైనా మాట్లాడే ముందు కొంచెం రెస్పాన్సిబుల్ గా వాడాలి టర్మ్స్. ఎందుకంటే మన భారతదేశంలో మీడియా ట్రైల్ కానీ న్యాయ వ్యవస్థని నేను నమ్ముతా. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఏదైతే వాళ్ళ మదర్ చెప్తున్నారో అమ్మాయి గురించి నాకు ఏ మాత్రం తెలియదు. అసలు మా అమ్మాయికి అటువంటి అలవాట్లు లేవు. చేతన్ అనే అబ్బాయి పేరు కూడా నేను వినలేదు. చేతన్ చౌదరి అనే అబ్బాయి ఉన్నాడు కదా, అమ్మాయి ఫ్రెండ్. ఆ అబ్బాయి గురించి వీఆర్ క్లూలెస్ అని పేరెంట్స్ చెప్తే ఈదర్ దే ఆర్ రియలీ క్లూలెస్ ఆర్ ఏదైనా దాస్తుండాలి. అండ్ కరెక్ట్ గా ఇదే పాయింట్ ని చేతన్ భగత్ గారు ముందు పట్టుకొచ్చారు. అండ్ హిస్ ఆర్టికల్ ఇస్ వెరీ క్లియర్. ఇవాళ పబ్లిక్ డొమైన్ లో రకరకాల వీడియోలు బయట ఉన్నాయి. ఆ వీడియోస్ లో చేతన్ తో అమ్మాయి కనబడుతున్నట్టు ఉంది, ఇంక్లూడింగ్ క్రికెట్ మ్యాచెస్ బయట పబ్స్ లో. ఇవన్నీ కూడా సాహిల్ని తీసుకొచ్చి ఆయన క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ అన్న ఏం చెప్పాడు, చేతన్ గురించి నాకు తెలుసు కానీ అమ్మాయి చేతన్ని నేను అంత సీరియస్ గా చేతన్ గురించి అని సియా నాకు చెప్పడం వల్ల నేను పేరెంట్స్ కి చెప్పలేదు, వాళ్ళకి నిజంగానే తెలియదు అనేది బ్రదర్ వర్షన్. ఒకవేళ చేతన్ లాంటి అబ్బాయి సియా లైఫ్ లో ఉన్నప్పటికీ సియా బయటికి చెప్పలేదు అంటే అది ఇండియన్ పేరెంటింగ్ మీద బ్లాక్ మార్కే అనేది చేతన్ భగత్ గారి వాదన. నేను కొంచెం ముందుకెళ్ళి ఏదైనా మాట్లాడే ముందు మీరేమనుకుంటున్నారు మీరు చెప్పండి. ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళలో 20 years ఏజ్ బ్రాకెట్ లో ఉండే పిల్లల వయసులో ఉండే వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ వయసులో ఉండే వాళ్ళు కూడా చూస్తున్నారు. 40-50 years వాళ్ళు కూడా. ఇండియన్ పేరెంటింగ్ లో నిజంగా ఇష్యూ ఉందా? అండ్ ఇక్కడ కిడ్స్ కూడా పేరెంట్స్ కి ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఎక్కడో ఒక డిపెండెన్సీ ఉంది. ముఖ్యంగా ఈ ఫ్యామిలీ రన్ బిజినెస్ కూడా ఆయన అడ్రస్ చేస్తూ 10 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉండే ఎస్ఎంఈ బిజినెస్లు అన్ని, ఇందులో ఏ ఇన్నోవేషన్ ఉంది చెప్పండి? అవే స్పేర్ ఫిట్టింగ్లు చేసుకునే కంపెనీలు వాళ్ళే చేస్తున్నారు. తాత నుంచి తండ్రికి వచ్చింది, తండ్రి నుంచి కొడుకు వచ్చింది, అది వాళ్ళు కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎటువంటి ఇన్నోవేషన్ ఉండదు. సో పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తే అది వింటున్నారు. ఎదురు సమాధానం చెప్పడం పక్కన పెట్టండి, ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పడానికి కూడా భయపడుతున్నారు అనేది ఈయన చెప్తున్నారు ఇక్కడ. ప్లస్ ఆయన ఎన్డీటీవీ శివరూర్ ప్రోగ్రామ్ లోకి వచ్చి ఆయన మాట అన్నాడు. నేను ½ hour ఇంటర్వ్యూ కూడా చూశాను. నేను మీ సొంత తల్లిదండ్రుల దగ్గర మీరు నిలబడి మాట్లాడలేకపోతే రేపు పొద్దున రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు ఏం నిలబడి మాట్లాడగలుగుతారు అనేది ఆయన క్వశ్చన్ ఇక్కడ. That's not the best they know. That's not the best they know. They can evolve. I've also blamed the Gen Z. They don't stand up, and these kids are not capable enough to be financially independent. They need daddy's money. నో ఈయన దీన్ని ఓవర్ సింప్లిఫై చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? దిస్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ఆయన ఆర్టికల్ చదివితే చాలా రేజ్ బైటింగ్ ఉంటుంది. మీరు ఆన్ ద సర్ఫేస్ మీరు చూస్తే ఈ ఫ్యామిలీ అండ్ బిజినెస్ మొత్తాన్ని స్టీరియో టైప్ చేసేసి ఆయన సింప్లిఫై చేసేసి ఈ కేసుని వాడుకొని అక్కడ వాళ్ళందరినీ దూషించడానికి పెడుతున్నట్టు ఉంది అనేది ఈ క్రిటిక్స్ వాదన. ఏది ఇక్కడ అంత సింప్లిస్టిక్ కాదు, దేంట్లోనే న్యూయాన్స్ వెతకాలని చెప్పి ఒక పక్క అంటుంటే, ఈ సిస్టమ్ భారతదేశంలో కాకుండా బయట ఎక్కడా చూడలేమని చెప్పి ఆయన అంటున్నారు. ఏది ఫియాన్సీని చంపేసే అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? భర్తని భార్యని చంపింది అనేది ఒకటి. అంటే ఆయన డివోర్స్ ఇవ్వట్లేదనో, ఫిజికల్ అబ్యూజ్ అనో, మెంటల్ అబ్యూజ్ అనో ఏదైనా అనుకోవచ్చు. ఆ అమ్మాయికి వేరే ఎస్కేప్ లేదు, బయటికి వెళ్ళడానికి అనుకోవచ్చు. ఫియాన్సీని ఎందుకు ఒక అమ్మాయి చంపుతుంది అంటే పేరెంటల్ ప్రెషర్ వల్ల కాదా అనేది ఆయన పాయింట్. లేదు ఒక అసలు అమ్మాయి ఇన్ని నెలలుగా ప్లాన్ చేసి ఒక అబ్బాయిని ఇలా చంపేస్తే అమ్మాయి మీద నుంచి మీరు నేరాన్ని తీసే సొసైటీ మీద ఎట్లా చేస్తారని చెప్పి స్ట్రాంగ్ క్రిటిసిజం వస్తుంది ఆయన మీద. ఆయన పాయింట్లు ముందు పెట్టడానికి మీరు అమెరికాలో కానీ యూరోప్ లో కానీ ఇలా చూడరు. మీరు ఇప్పుడు మనం భారతదేశంలో చూసుకున్నా కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ చేసే వాళ్ళందరూ బూట్ స్ట్రాపింగ్ నుంచి మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఫండింగ్ అవి చేసి ఎవరైతే ఈ ఐఐటీలు ఐఎం నుంచి వస్తున్నారో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఈ సో కాల్డ్ ఫ్యామిలీ రన్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి రౌండ్ టేబుల్ డిస్కషన్ అని ఇస్తుంటారు, బిజినెస్ ఎలా రన్ చేయాలని చెప్పి. వాళ్ళు చేసేది ఏమి ఉండదు. వాళ్ళ ఫాదర్లు గ్రాండ్ ఫాదర్లు చేసిన కంపెనీలు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. ఈ సిస్టమ్ వల్లే ఈ క్రైమ్ జరిగింది అనే ఇన్సిన్యూయేషన్ వచ్చినట్టు ఈయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. దీని మీద మీరు ఏమంటారు రాయండి కింద ఒకసారి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డిబేట్. ఎందుకంటే దీనికి కూడా దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్. మీ థాట్ ప్రాసెస్ ఎట్ సింక్ అయి ఉంది అనే పాయింట్ మీద ఉంటుంది ఇక్కడ. అగైన్ ఇదే కేసులో మన అమ్మాయి పేరెంట్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ మనం చూసినా కూడా మదర్ గురించి మనం మాట్లాడడం కాబట్టి కాసేపు ఆవిడ పక్కన పెట్టి ఫాదర్ ఏమంటున్నారు మనం చూద్దాం. ఇదే ఇంటర్వ్యూ వెళ్ళి ఫాదర్ ని వెన్ హీస్ క్వశ్చనింగ్ ఆయన ఇదంతా చెప్పుకొని వచ్చాడు. అసలు ఇది మేము పట్టుకొచ్చిన ప్రపోజలే కాదు, ఇది మాకు వచ్చిన ప్రపోజల్. ఇది ఫిబ్రవరిలో వచ్చింది. మాకు కామన్ ఫ్రెండ్స్ మా బామ్మర్దిని మాట్లాడితే ఆయన పేరు నరేంద్ర మిట్టల్. ఆయన వచ్చి ఒక కామన్ ఫ్రెండ్ అడిగారు ఎక్కడో ఒక ఫంక్షన్ లో చూసి. దాని తర్వాత మా అమ్మాయిని అడిగాను. మా అమ్మాయి అబ్బాయిని చూసి నా దగ్గరికి వచ్చి చెప్పింది, ఈ కంపెనీ వెబ్సైట్లో ఓపెన్ చేసి ఇంతమంది ముందు అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అమ్మాయి మమ్మల్ని ఒప్పించడం వల్ల మేము ఒప్పుకున్నాం, కానీ మేమే అమ్మాయిని ప్రలోభ పెట్టలేదు అనేది ఫాదర్ వర్షన్. ఆల్సో దిస్ ఫాదర్ ఇస్ సేయింగ్, ఏవైతే మనకి వీడియో క్లిప్స్ బయట తిరుగుతున్నాయి కదా, సర్క్యులేట్ అవుతున్నాయి అమ్మాయికి సంబంధించి, రోజు ఒకటి వస్తుంది బయటికి. ఇంక్లూడింగ్ ద చేతన్ స్నాప్చాట్ వీడియో ఒకటి వచ్చింది. ఈవెన్ ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ఏఐ ఆర్ నాట్. ఇవాళ ఏఐ టైమ్స్లో వెన్ యూ సీ అ వీడియో యూ కెనాట్ రియలీ టెల్. దట్స్ వై ఐ టెండ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ ఇలాంటి వీడియో బైట్స్ చూసినప్పుడు. బట్ ఎనీవేస్ ఈ పబ్ వీడియోస్ అయినా బయటకు వచ్చినప్పుడు కూడా అందులో ఆల్కహాల్ ఉందని చెప్పి మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఇట్ కుడ్ బి లెమన్ జ్యూస్, ఇట్ కెన్ బి అ మాక్టైల్.
ఇది ఫాదర్ చెప్తున్న వాదన ఇక్కడ. ఆయన ఒకటే మాట అంటున్నాడు, కేతన్ అనే అబ్బాయి డైమండ్, ఆ వ్యక్తికి అలా జరగడం అన్యాయం, ఎవరు చేసినా అదే గతి పట్టాలి వాళ్ళకి, ఎనిమికి కూడా రాకూడదు అనుకుంటా నేను అది. కానీ మా కూతురే చేసిందా లేదా అనేది న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తాయనేది ఆయన వాదన ఇక్కడ. అండ్ టు బి వెరీ ఫేర్, అక్కడ ఉండే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇంక్లూడింగ్ చేతన్ అక్కడికి వెళ్ళి ఓపెన్ వాన్మూలం ఇచ్చాడు. సిఐ ఇస్ టెలింగ్ క్రైమ్ సీన్ రిక్రియేట్ చేసినప్పుడు అమ్మాయి సైగ చేస్తానని నేను తోసానని చెప్పి అతను చెప్తున్నాడు ఆయన క్లియర్ గా. సో ఇవన్నీ రేపు వడగావ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఇదంతా. అండ్ ది లాస్ట్ ఫర్ ఎక్స్ట్రా రిమాండ్ ఆర్ ట్రయల్ మొదలవుతుంది. అండ్ రుజువులు నిజంగా బియాండ్ రీజనబుల్ డౌట్ ఉంటే అమ్మాయి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అమ్మాయి తప్పు చేసి శిక్ష పడాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు, అమ్మాయి అండ్ చేతన్. ఇన్ఫాక్ట్ ఇదే మాట కిరణ్ బేది గారు కూడా చెప్తున్నారు, ట్రయల్ జరుగుతున్నప్పుడు సైకాలజిస్టులు కూడా ఉండాలి అక్కడ అనేది ఆవిడ వాదన. బికాస్ ఇది వన్ ఆఫ్ కేస్ కింద మనం చూడకూడదు, దీని నుంచి మనకు వచ్చే అవుట్కమ్ ఉంటుంది కదా, థౌసండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ చేస్తుంది. అది మ్యారేజ్ అనే సిస్టమ్ మనం ఎలా చూస్తున్నామో చూసే దృష్టికోణాన్ని మారుస్తుంది. హెన్స్ మనం ఏ కంక్లూజన్ కి రాకూడదు, మనం వెయిట్ చేయాలి ట్రయల్ కోసం అనేది ఆవిడ. దట్స్ వాట్ షీఈస్ టెలింగ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, ఈ ఎంటైర్ కేస్ మీద, ఈ ఎంటైర్ డిస్కషన్ మీద, డిబేట్ మీద, చేతన్ భగత్ గారు రాసిన ఈ ఆర్టికల్ మీద, నేను సీరియస్ చెప్తున్నాను కదా, రేజ్ బైటింగ్ ఆర్టికల్ మీద మీ అభిప్రాయం ఏంటో లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ క్వశ్చన్ మీ అందరికి మల్టిపుల్ చాయిస్ కింద అడగను, బట్ లెట్ మీ నో, మీకు తెలిస్తే. ముఖ్యంగా లాయర్ అంటే టక్కని చెప్పేస్తారు. హోమిసైడ్, హత్య చేస్తే ఏ కేసు పడుతుంది, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఏ సెక్షన్ కింద కేసు వేస్తారు? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి, ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్ గా అక్కడికి రండి, ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా ఇదే టాపిక్ మీద. అసలు ఏం జరిగింది, ఇంకా ఎక్కువ ఇన్సైట్ మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నేను నిన్న చేసిన వీడియో మీరు చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.